హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గోవింద. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో మా అమ్మమ్మ వాళ్ళదైతే హోమ్ టూర్ చేస్తున్నానండి. ఇదైతే నేనైతే ఇక్కడే పుట్టానండి, ఈ ఇంట్లోనే. అంతకుముందు మా చిన్నప్పుడు అయితే పూరీలు ఉండేది. మా మామయ్య అయితే కట్టాడండి, ఒక 20 సంవత్సరాలు అవుతుంది కట్టి కూడా. 20 సంవత్సరాల క్రితం అయితే కట్టేశాడు, డాబా కట్టాడు. ఒక 2 రూమ్లు వేసి బయట వరండా చాలా ప్లేస్ అయితే ఉంటుందండి. మనకు పల్లెటూరులో ప్లేసెస్ చాలా ఉంటుంది కదా. అదే మన పట్టణంలో అనుకోండి, చిన్న చిన్న ఇరుకు గదులు, చిన్న చిన్న అపార్ట్మెంట్ లాగా చిన్న చిన్న ఇల్లులు అయితే ఉంటాయి. లేదా చాలా విశాలంగా ఉంటుంది. ఆ ప్లేస్లో అయితే మా అత్తయ్య పూల చెట్లు కూడా నాటిందండి. గులాబీ చెట్లు, గోరింటాకు చెట్టు, మల్లెపూ చెట్టు, సన్నజాజి చెట్టు అన్నీ ఉన్నాయి. ఇవాళైతే అమ్మమ్మ వాళ్ళ హోమ్ టూర్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియో అయితే చూస్తూ ఉండండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. పల్లెటూరు వాతావరణం కదండి, ఈ ఇల్లు ఎలా కట్టారో ఏంటో అదైతే మొత్తం అయితే చూడొచ్చు, చాలా బాగుంటుంది. ఇంతకుముందు పోస్ట్ చేసిన వీడియోలో చెప్పాను కదండి, ఇదైతే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. ఇప్పుడు ఈ వీడియోలో మీకు మా అమ్మమ్మ వాళ్ళ హోమ్ టూర్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. ముందుగా ఇలా ఇంటికైతే ఎంట్రన్స్ ఉంటుందండి. పల్లెటూరులో ఇల్లు చాలా విశాలంగా ఉంటాయి కదా, అలాగే ప్రతి ఇంటికి ఇరుపక్కల వేప చెట్లు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. ఇదైతే నీళ్ళ తొట్టి అండి. మన సిటీలో అయితే బిల్డింగ్స్ పైన వాటర్ ట్యాంకులు ఉంటాయి, కానీ ఇలాంటి వాటర్ స్టోరేజ్లు తొట్లు మాత్రం కనిపించవు. అలాగే గేదెలకైతే ఇలా ఒక తొట్టిలో అయితే అంటారు, గేదెలకు కుడితి నీళ్ళు కానీ మనం బియ్యం కడిగిన నీళ్ళు అవి ఇవి అన్నం మిగిలిపోయిన వాటిల్లో అయితే వాళ్ళకి గేదెలకైతే ఒక తొట్లో వేసి అన్ని కుడితి నీళ్ళు అవి అయితే తాపిస్తారండి. అదే అండి కుడితి తొట్టి అంటారు. అలాగే అమ్మమ్మ వాళ్ళ ఊరంటే చిన్నప్పటి నుంచి మాకైతే మంచి సరదాగా ఉంటుందండి. ఖచ్చితంగా మార్చి లేదా ఏప్రిల్ ఎగ్జామ్స్ అయిపోయాకైతే ఎండాకాలంలో ఖచ్చితంగా ఈ ఊరు వచ్చేవాళ్ళం. మా అమ్మమ్మకి మొత్తం 4 ఆడపిల్లలు 3 మగపిల్లలు ఉన్నారండి. కానీ గత 4 సంవత్సరాల క్రితం అయితే మా అమ్మమ్మ గారు అయితే చనిపోయారండి. మేమందరము అయితే విజయవాడలోనే ఉంటామండి. 3 ఆడపిల్లలు 2 మామయ్యలు అయితే విజయవాడలో ఉంటారండి. ఒక పిన్ని మాత్రం నిజామాబాద్లో ఉంటుంది. ఇంక ఇక్కడ మాత్రం 2వ మామయ్య, ఒక్క మామయ్యే పల్లెటూరులో అయితే ఉంటాడండి. ఇక్కడ వ్యవసాయం కానీ గేదెల్ని చూసుకోవడం అవన్నీ అయితే ఈ మామయ్య చూసుకుంటాడండి ఇక్కడ ఈ పల్లెటూరులో. ఈ ఇల్లు కట్టి కూడా 20 సంవత్సరాల పైనే అవుతుందండి. అప్పట్లోనే ఇల్లు అయితే చాలా బాగా కట్టాడండి మామయ్య. ఇక్కడ ఈ పొలం అవన్నీ చూసుకుంటూనే ఇల్లు కూడా నీట్గా కట్టుకున్నాడు. మామయ్యకి వచ్చేసి 2 ఆడపిల్లలు 1 మగపిల్లాడండి. 2 ఆడపిల్లలకే ఒక 2 ఇయర్స్ బ్యాక్ అయితే మ్యారేజ్ కూడా చేసాడు. పెద్ద పాపకిను చిన్న పాపకి ఇద్దరికి చేసాడు. ఇంకా కొడుకున్నాడండి మా మామయ్యకి. బీటెక్ చదవడం అయితే అయిపోయింది. బీటెక్ ఇంజనీరింగ్ చేశాడు, మెకానికల్ ఇంజనీరు. తను బీటెక్ చదివాడనే కానీ అమ్మమ్మ వాళ్ళ ఊరు వస్తే మాత్రం కంపల్సరీ గేదెలని చూసుకోవడం కానీ గడ్డి తీసుకురావడం కానీ ఇంట్లో పనులన్నీ అయితే గేదెలకు సంబంధించిన పనులన్నీ అయితే బాగా చేస్తాడండి. అలాగే మేమందరం ఊరెళ్ళినా కూడా చక్కగా చూసుకుంటాడు మమ్మల్ని అందరినీ. ఇంటికి కుడివైపు ఎడంవైపు ఉన్న ప్లేస్ అంతా మా మామయ్య వాళ్ళదేనండి. మా మామయ్య వాళ్ళకైతే 4 గేదెలు, దూడలు, 1 మేక అయితే ఉందండి. ఈ ఖాళీ స్థలంలో అయితే వాటిని అయితే కట్టేసి ఉంచుతారండి. మా మామయ్య వాళ్ళ అబ్బాయిని అయితే చిన్నప్పుడు సీతయ్య అనేవాళ్ళండి. అంటే సీతయ్య ఎవరి మాట వినరు అంటారు కదా, అలా చిన్నప్పుడు ఎవరి మాట వినేవాడు కాదు. ఇప్పుడైతే ఫుల్ ఆపోజిట్ అండి. పెద్ద అయ్యాకైతే ఎవరు ఏం చెప్పినా అందరి మాట అయితే వింటాడు. ఎవరు ఏం చెప్పినా అన్ని పనులు అయితే చక్కగా చేస్తాడండి. ఇక ఇది వచ్చేసి వరండా అండి. వరండా అంటే మనం సిటీల్లో హాల్ అంటాము. చాలా విశాలంగా కట్టించాడు. మేమంతా ఒకేసారి ఈ ఊరు వచ్చామంటే అందరం ఈ వరండాలోనే ఆ చివరి నుండి ఈ చివరి వరకు చేపలు అయితే వేసుకొని పడుకుంటామండి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే దోమలు మాత్రం ఉండవండి. చక్కగా 8 గంటలకల్లా భోంచేసేసి 1 గంటల మాటలు చెప్పుకుంటూ ఉంటే కాసేపటికి నిద్ర పట్టేస్తుంది. చల్లటి గాలి, అదీ కాక ఏ డిస్టర్బెన్స్ సౌండ్స్ ఏమీ ఉండవు కాబట్టి నిద్ర కూడా హాయిగా పడుతుంది. ఇక కిచెన్లోకి వెళ్తే చిన్నప్పుడైతే కట్టెల పొయ్యి మీద వంట చేసేవాళ్ళు. నాకు బాగా గుర్తుకొచ్చే విషయం ఏంటంటే మా అమ్మమ్మతో కలిసి కట్టెలకు వెళ్ళడం, అవి తీసుకొచ్చి వాటితో ఇలా అమ్మమ్మతో కలిసి వంటలో హెల్ప్ చేయడం, అదైతే మాకు చాలా గుర్తుందండి, బాగా గుర్తుంది. వంటగదిలో అయితే స్టవ్ గట్టు దగ్గర అయితే టైల్స్ ఇల్లు కట్టినప్పుడే లేదండి. పెద్ద పాపకు పెళ్లి చేద్దాం అనుకున్న ముందుగానే అయితే
టైల్స్ అయితే కట్టించారు నీట్గా. స్టవ్ దగ్గర అయితే చక్కగా కట్టించారు. రూమ్ అయితే వచ్చేసి వంటగదిను పక్కనైతే ఒక బెడ్రూమ్ లాగా ఉంటుంది. అంటే 2 గదులు పక్క పక్కనే కట్టారు. ఆ బెడ్రూమ్ అనేది పెద్ద అంతగా పడుకోవడానికి వాడరు, కానీ ఇలా వ్యవసాయానికి సంబంధించిన వస్తువులు కానీ ఇంకా బట్టలు, బీరువా, కూలరు అవన్నీ అయితే ఆ రూమ్లో పెట్టుంటాయి. మ్యాక్సిమం బయట వరండాలోనే పడుకుంటారండి. పల్లెటూరులో ఏంటంటే ప్రశాంతంగా ఉంటుంది, హాయిగా ప్రశాంతంగా చక్కగా చల్లటి గాలి వస్తూ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం బయటే పడుకుంటారండి, వరండాలోనే. ఇంక బెడ్రూమ్లో అయితే ఇవన్నీ పెట్టుకుని ఉంటారు అంతే. బెడ్రూమ్లో అయితే పైన అటక మీద అయితే వ్యవసాయానికి సంబంధించిన వస్తువులన్నీ పెట్టి ఉంటాయండి. వీటన్నిటికీ ఏంటంటే దుమ్ము పట్టకుండా అయితే అన్నిటికీ పట్టాల్లో అయితే కట్టి పెట్టేశారు. ఇంకా అలాగే పాతకాలం నాటి పెట్టెలు, ట్రంక్ పెట్టెలు అవన్నీ ఉంటాయి కదండి, వాటన్నిటి అవసరం లేనివన్నీ పైన పెట్టేసుకున్నారు. ఇంకా బయట వరండాలోకి వచ్చేస్తే వరండాలో అయితే టీవీ అయితే ఉందండి. సాయంత్రం పూట ఇంకా వాళ్ళు టీవీ చూస్తూ ఉంటారు పనులన్నీ అయిపోయిన తర్వాత ఒక 2-3 గంటలు. టీవీ అయితే పాత మోడలే అండి, పాత మోడల్ టీవీ అయితే ఉంది, అదైతే చూస్తూ ఉంటారు. చిన్న సెల్ఫ్ లాగా కట్టేసి గట్టు మీద అయితే టీవీ అయితే పెట్టున్నారు. దానికి ఆపోజిట్లో అయితే చిన్న చిన్న సెల్ఫ్లు ఉన్నాయండి. మనం ఇంకా దువ్వెనలు, అద్దాలు, పౌడర్స్ అవన్నీ పెట్టుకోవడానికి అయితే చిన్న చిన్న సెల్ఫ్లు అయితే కట్టారు. వరండా అయితే చాలా బాగుంటుందండి, విశాలంగా పెద్దదిగా. చుట్టూ అయితే ముందైతే కర్టన్స్ కట్టి ఉన్నాయండి. ఇంకా అత్తయ్య వాళ్ళు పనులకు వెళ్ళినప్పుడు అంటే కుక్కలు అలాంటివి ఏమీ రాకుండా ఉండడానికి కర్టన్స్ అన్నీ వేసేసి కట్టేసి అయితే వెళ్ళిపోతారు పనులకి. మా మామయ్య కొడుకు గురించి అయితే చెప్పాను కదండి, బీటెక్ చదువుకున్నాడు కానీ గేదెలకు సంబంధించిన అన్ని పనులు చేస్తాడని. ఇక్కడైతే చూస్తున్నారు కదా, పాలైతే తీస్తున్నాడు గేదెలకి. చాలా హెల్ప్ఫుల్గా ఉంటాడండి మా మామయ్య మా అత్తయ్యకి అయితే. హాలిడేస్కి ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు కానీ పండగలకి అలాంటప్పుడు వెళ్ళినప్పుడు అయితే వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తాడు, గడ్డి తీసుకొస్తాడు, అన్ని పనులు చక్కగా చేస్తాడు. నేను చదువుకున్నాను, నేను ఈ పనులన్నీ ఎందుకు చేయాలనే గర్వం అయితే ఉండదండి. చక్కగా అన్ని పనులు చక్కగా చూసుకుంటాడు. నాకైతే తనలో నచ్చేది అయితే చాలా మంచి విషయం అండి ఇది, అందరినీ బాగా చూసుకోవడం. పల్లెటూరులో ఏంటంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఇక్కడ వెనకాలైతే మా పెద్దమ్మ వాళ్ళు ఉంటారు. ఇంక చుట్టూ పల్లెటూరులో ఏంటంటే పక్క పక్క నీళ్ళే కాబట్టి అందరూ బంధువులందరూ ఒకే దగ్గరలో ఉంటారు. మా అత్తయ్య వాళ్ళ ఇంటి వెనకాలైతే మా అమ్మమ్మ వాళ్ళ తమ్ముడు అనమాట అండి వాళ్ళు ఉంటారు. మా అమ్మమ్మ వాళ్ళ తమ్ముడు వాళ్ళే ఉంటారనమాట. తమ్ముడు వాళ్ళ భార్య అంటే మాకు పెద్దమ్మ పెదనాన్న అవుతారు, వాళ్ళే ఉంటారు వెనకాల. అత్తయ్య అయితే అన్ని రకాల పూల చెట్లు కూడా నాటిందండి. మందారపు చెట్టు, గన్నేరు చెట్టు, కనకాంబరాలు, గోరింటాకు చెట్టు, గులాబీ చెట్లు అవన్నీ అయితే అన్నీ చాలా నాటిందండి. అన్నీ అయితే పూలు బాగా పూస్తాయండి. మనమైతే సిటీల్లో ఏంటంటే పూలు కొనుక్కొని పెట్టుకుంటాం కదండి, అదే పల్లెటూరులో అయితే నీట్గా అయితే పువ్వులు బాగా పూస్తాయండి. అక్కడ ఎరువులు కానీ గేదె పేడ అవన్నీ వేస్తారు కాబట్టి చాలా నీట్గా అయితే పువ్వులు పూస్తాయి. మేమైతే అక్కడికి వెళ్ళినప్పుడల్లా పూలు ఇంకా కొనుక్కోవసరం లేదండి. కనకాంబరాలు, మల్లెపూలు అవన్నీ కట్టుకుని అయితే నీట్గా పెట్టేసుకుంటాము. మొన్న ఊరు వెళ్ళినప్పుడు కూడా సన్నజాజి చెట్టు కూడా నాటిందండి. ఆ సన్నజాజి చెట్టు అయితే డాబా పైకి చాలా బాగా పాకిందండి, దానికి కూడా పూలు బాగా పూస్తాయి. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మీ అమ్మమ్మ వాళ్ళ ఊరు కానీ మీ నాయనమ్మ ఊళ్ళో కానీ ఇల్లులు ఎలాగే ఉంటాయో, మీ ఎలా ఉంటాయో అయితే కామెంట్ చేయండి. పల్లెటూరులో అయితే చాలా బాగుంటాయి కదా, ఇక్కడైతే చాలా మెమరీస్, చాలా జ్ఞాపకాలు అయితే ఉన్నాయండి నాకైతే. అందుకని చెప్పి మా అమ్మమ్మ వాళ్ళ హోమ్ టూర్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇదండి వాటి వీడియో అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.